ततः शरसहस्रेण रामाम् अक्लिष्टकारिणम् अर्दयित्वा ररौघेन మాతలిం ప్రత్యవిధ్యత. 1000 బాణాల చేత శ్రమ పడకుండా కార్యాలు చేసేటువంటి రాముణ్ణి పీడించి బాణ సముదాయాల చేత మాతలిని కొట్టాడు. చిచ్ఛేదకేస్తు ముద్దిశ్య శరణైకైన రావణ పాతయిత్వా రథోపస్థే రథాత్ కేతుం చ కాంచన ఐంద్రాన విజహానాశ్వాన్ శరజాలీన రావణ. రావణుడు ఒక బాణంతో గురి చూసి కొట్టి ధ్వజాన్ని ఛేదించాడు. ఆ బంగారు ధ్వజం రథ శిఖరాన్ని నుండి రథం పైభాగాన పడగొట్టి బాణ సముదాయాల చేత ఇంద్రుడి అశ్వాలను కొట్టి విషేదుర్దేవ గంధర్వ చారణాదానవై సహ రామమార్తం తథా దృష్ట్వా సిద్ధాశ్చ పరమర్షయ వ్యధితా వానరేంద్రాశ్చ బభూభు స విభీషణాః రామచంద్రమసం దృష్ట్వా గ్రస్తం రావణ రాహుణ. ఈ విధంగా పీడింపబడిన రాముణ్ణి చూసి దేవ గంధర్వ చారణులు దానవులు సిద్ధులు మహర్షులు దిగులు చెందారు. రావణుడనేటువంటి రాముడనే చంద్రుణ్ణి మింగివేయటం చూసి వానర నాయకులు విభీషణుడు కూడా వ్యధ చెంది ప్రజాపత్యంచ నక్షత్రం రోహిణీం శశినం తయం సమాక్రమ్య బంధస్థౌ ప్రజానామ శుభావహ. బుధుడు ప్రజలకు అశుభం సూచిస్తూ ప్రజాపతి దేవతగా గల నక్షత్రమై చంద్రుడి ప్రియురాలైన రోహిణి ఆక్రమించుకొని ఉంది. సధూమ పరివృత్తోర్మి ప్రజ్వలన్నివసాగర ఉత్పపాత తదా క్రుద్ధ పురుషన్నివ దివాకరం. అప్పుడు ధూమముతో అంటే పొగతో కూడినటువంటి ఎదురుతోస్తాను తరంగాలతో ఉన్నదా అన్నట్టుగా ఉన్న సముద్రం ప్రకోపించి సూర్యుడు వసిస్తున్నదా అన్నట్టు పైకి శస్త్రబంధ ఆసు సరసో సుందరస్మిర్దివాకర అదృశ్యత కర్మక బంధాంక సంసక్తో ధూమకేతున. కిరణాలు కాంతి విహీనాలు కాగా నల్లగా అయిన పరుషంగా ఉన్న సూర్యమండలం దగ్గర మొండెన్ తోక చుక్క కనబడి ఓసరానాంస నక్షత్రం వ్యక్తమింద్రాగ్నిదైవతం అక్రమ్యాంగారకస్థౌ విశాఖామపి చ అంబరీ. ఇక్ష్వాకు వంశీయుల నక్షత్రం ఇంద్రాగ్నుడు దేవతలుగా కలది అయిన విశాఖను ఆకాశంలో అంగారకుడు ఆక్రమించుకొని ఉన్న. దశాస్యో వింశతి భుజ సగృహీత శరాసన అదృశ్యత శశగ్రీవు మైనాకైవ పర్వత. ధనుస్సు ధరించి 10 ముఖాలతో 20 చేతులతో నిలచి ఉన్న రావణుడు మైనాక పర్వతంలాగా కనబడుతున్న. నిరస్యమానో రామస్తు దశగ్రీవేణ రక్షత నాశక్నోదవి సంభాతుం సాయకాన్ రణమూర్ధని. రాక్షసుడైన రావణుడు యుద్ధాగ్రంలో ఈ విధంగా ఆక్రమించి కొడుతుంటే రాముడు బాణాలను సంధించలేకపోయాడు. సత్కృత్వా భృకుటిం క్రుద్ధం కించిత్ సంరక్తలోచన జగామసు మహాక్రోధం నిర్దహన్నివ చక్షుషా. రాముడు కోపించి కనుబొమ్మలు విరిచి కొంచెం ఎర్రగా ఉన్న నేత్రాలు కలవాడు చూపుతో కాల్చేస్తున్నాడా అన్నట్టు చాలా కోపం పొందాడు. తస్య క్రుద్ధస్య వదనం దృష్ట్వా రామస్య ధీమతః సర్వభూతాని మిత్రేషు రాకంపతజ మేధిని కోపించిన బుద్ధిమంతుడైన
రాముడి ముఖం చూసి సకల ప్రాణులు భయం చెందాయి. భూమి కంపించి సింహశార్దూలవాన్ తైల పంచజాల జలద్రుమ బభూవ జాభిక్షువిత సముద్రామ సరితాంపది. సింహంతో పులులతో కూడిన పర్వతం చెలించింది. దాని మీద ఉన్న చెట్టు ఎట్టు అట్టు ఊగిపోయి నదుల ప్రభువైన సముద్రం క్షోభించి కరాశకర నిర్ఘోష గగనే పురుషోఘనా ఔత్సాధికాశ్చ నర్దంతః సమంతాత్ పరిచక్రమ. గాడిద రంగుతో కటువైన ఉరుములు గల పరుషాలైన మేఘములు రాబోయే ఉపద్రవాన్ని సూచిస్తూ ధ్వని చేస్తూ ఆకాశంలో అంతటా ఎగిరే. రామం దృష్ట్వా సంక్రుద్ధాముత్పాతాం చైవ దారుణ మిత్రేషు సర్వభూతాని రావణస్య భవద్భయం. చాలా కోపించిన రాముణ్ణి దారుణాలైన దుశ్శకునాలను చూసి ప్రాణులన్నీ భయపడ్డాయి. రావణుడికి భయం కలిగి వినూనస్థాస్తదా దేవ గంధర్వాశ్చ మహోరగా ఋషిదానవదైత్యాశ్చ గరుత్మంతశ్చ ఖేచరాః దదృశస్తే తదా యుద్ధం లోకసంవర్త సంస్థితం నానాప్రహరణైర్భీమై సూరయో సంప్రయుధ్యతో. అప్పుడు భయంకరాలైన అనేక విధాలైన ఆయుధాలతో యుద్ధం చేస్తున్న ఇద్దరు సూర్యుల ప్రళయాంతో సమానమైన యుద్ధాన్ని విమానాలతో ఉన్న దేవతలు, గంధర్వులు, మహారథులు, ఋషులు, దానవులు, దైత్యులు, ఆకాశం మీద సంచరిస్తున్న గరుత్మంతులు అందరూ చూశారు. ఊచహూసురాసురాః సర్వే తదా విగ్రహమాగత ప్రేక్షమాణా మహద్యుద్ధం వాక్యం భక్త్యా ప్రభుష్టవత్. అప్పుడు మహాయుద్ధాన్ని చూస్తున్న అసుర అందరూ ఒకరితో ఒకరు కలహిస్తూ సంతోషిస్తూ ఆసక్తితో ఇలా దశగ్రీవం జయేత్యాహు సురాః ననుపస్థితాః దేవా రామమనోచన్స్తే త్వం జయేతి పునః. అక్కడ ఉన్న అసురుడు నీవు జయించు అని రావణుడితో, దేవతలు నువ్వు జయించాలి రామా అని రాముడితో మాటి మాటికి పలకటం విన్నారు. ఏతస్మిన్నంతరే క్రోధాద్రావణశ్రాఘవజ్జ స రావణః ప్రహర్తు కామో దుష్టాత్మ స్మృశన్ ప్రహరణం మహత్.
అతి కాయస్య నాదేన తేన తస్య దురాత్మనః సర్వభూతాని విత్రేషు సాగరశ్చ చతుక్షుభే పెద్ద శరీరం గల దురాత్మని ధ్వని చేత సకల భూతాలు భయపడ్డాయి. సముద్రం కూడా క్షోభి. సగృహీత్వా మహావీర్యః శూలం తద్రావణో మహత్ వినధ్య సుమహానాదం రామం పరుషమబ్రవీత్. పరక్రమం గల రావణుడు పెద్ద శూలాన్ని తీసుకొని బిగ్గరగా అరిచి రాముడితో పరుషంగా ఇలా అన్నాడు. శూలోయం వజ్రపారస్తే రామ రోషాన్మయోజ్యత తవ భ్రాతృసహాయశ్చ సమ్యక్ ప్రాణాన్ హరిష్యతి. రామా, కోపంతో నేను ఎత్తి ప్రయోగించను వజ్రం వంటి శక్తి గల ఈ శూలం నీ ప్రాణాలను, నీ సోదరుడి ప్రాణాలను తప్పక హరిస్తుంది. రక్షసావజ్యశూరాణం నిహతానాం చ ముఖే వాం నిహత్య రణశ్లాఘి కరోమి తరసా సమం. కనుక రణంలో శ్లాఘకు పాత్రుడైన నేను ఇప్పుడు బలం చేత నిన్ను చంపి నిన్ను యుద్ధ రంగంలో నీ చేత చంపబడి రాక్షసులకు సమానుడిగా చేస్తా. అంటే ఇంతకుముందు ఎంతమంది చంపానో దానిలో నువ్వు కూడా జవ అయిపోతావు. తిస్తే దాని నిహన్మి వామేశూలేన రాఘవ ఏవముక్త్వా సచిక్షేపాతూలం రాక్షసాధిప. రామా, నిలబడు, నిన్ను ఈ శూలంతో చంపేస్తానని రావణుడు పలికి శూలం వదిలాడు. తద్రావణకరాన్ముక్తం విద్యున్మాలా సమావృతం అష్టఘట్టం ఘంటం మహానాదం వియగ్గతమశోభత. పెరుపల పంకుల చుట్టూ ఉన్న 8 గంటలుగా గొప్ప ధ్వని చేస్తుంది. ఆ శూలం రావణుడి చేతి నుండి విడవబడి ఆకాశంలో ప్రకాశం. తచ్చూలం రాఘవో దృష్ట్వా జ్వలంతం ఘోర దర్శనం ససజ్జ విశిఖాన్ రామశ్చాసయామాయమ్య వీర్యవాన్. రఘువంశ సంజాతుడు పరాక్రమవంతుడు అయిన రాముడు చూడటానికి భయంకరంగా మండుతున్న ఆ శూలాన్ని చూసి ధనుస్సు వంచి బాణాలు వదిలాడు. ఆపతంతం సరోగేణ వారయామాస రాఘవ ఉత్పతంతం యుగాగ్నేన యుగాంతాగ్నిం జలౌఘైరివ వాసవః. రాముడు వచ్చి మీద పడుతున్న శూలాన్ పైకి లేస్తున్న ప్రళయకాలాగ్ని దేవేంద్రుడి జలధారలాగా బాణ సముదాయాల చేత నివాడి నిర్దదాహ సతాన్ రాడాన్ రామకార్ముక విస్మృతాన్ రావణస్య మహాన్ శూలః పతంగానివ పావకః. రావణుని మహాశూలం రాముడి ధనుస్సును బయలుదేరిన ఆ బాణాలు అగ్నిని మెడతలు కాల్చేశాయి. తాన్ దృష్ట్వా భస్మసాద్భూతాన్ శూల సంస్పర్శూర్నితాన్ పావకాంతరిక్షస్థాన్ రాఘవ క్రోధమాకరత్. ఆకాశం మీద ఉండగా శూల స్పర్శ చేత చూర్ణితాలై భస్మమైపోయి బాణాలను చూసి రాముడు కోపించి సతాం మాతరినీతాం శక్తిం వాసవసమ్మతాం సంనుతాన్ జగ్రాహపరమక్రుద్ధో రాఘవో రఘునందనః. రఘువంశానికి ఆనందకరుడైన రాముడు చాలా కోపంతో మాతరి తీసుకువచ్చిన దేవేంద్రుడు గౌరవానికి పాత్రమై శక్తిని తీసుకున్నాడు. సా తోలితా బలవతా శక్తిర్ఘంటాకృతస్వన నభః ప్రజ్వాలయామాస యుగాంతోల్కేన సప్రభ. బలవంతుడైన రాముడు పైకెత్తిన శక్తి గంటల ధ్వని చేస్తూ ప్రళయకాలంలో పడుతున్న కాంతివంతమై ఉల్కలాగా ఆకాశంలో మంటలు పెట్టి సాక్షిప్తా రాక్షసేంద్రస్య తస్మిన్ శూలే సపాతః భిన్నః శక్త్యా మహాన్ శూలో నిపపాతః తజ్యుతే. రాముడు విసిరిన ఆ శక్తి ఆ రావణుడి శూలం మీద పడి
ఆ మహాశూలం శక్తి చేత వెలగగొట్టబడి కాంతిహీనమై నేల మీద రాలి నిర్భిభేద తతో బాణైర్హయానస్య మహాజవాన్ రామ తీక్ష్ణైర్మహోవేగై బాణవద్భిరజిహ్మగై. తర్వాత రాముడు తీక్ష్ణాలు గొప్ప వేగం కలవి తిన్నగా వెళ్ళేవి అయిన బాణాల చేత రావణుని మహావేగం గల గుర్రాలను కొట్టారు. నిర్విభేదోరవి తదా రావణం నిశితైస్తరై రాఘవ పరమాయకైతో లలాటే పత్రిభిస్త్రిభిః. రాముడు అప్పుడు వాడి అయిన బాణాల చేత రావణుడి వక్షస్థలాన్ని భేదించి 3 బాణాల చేత ప్రయత్నపూర్వకంగా అతడి లలాటం మీద కొట్టి ససరై భిన్న సర్వాంగు గాత్ర ప్రసృత శోణిత రాక్షసేంద్ర సమూహస్థ ఉల్లాసోక ఇవాబభౌ. బాణాల చేత అవయవాలన్నీ భేదింపబడగా దేహం నుండి రక్తం కారుతున్న రావణ్ వృక్షాల మధ్య ఉన్న వికసించిన అశోక వృక్షంలాగా ఉన్న సరామ బాణైరతి విద్ధగాత్రౌ నిశాచరేంద్ర శతజాగ్రగాత్ర జగామభేదం చ సమాజ మధ్యే క్రోధం చ చక్రే సుభృశం తదానీం. ఇచ్చార్చే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే వ్యధిత శతసమస్త సర్గః. రాముడి బాణాల చేత ఎక్కువగా కొట్టబడి రక్తంతో తడిసిన శరీరం గల రావణ్ రాక్షస సమూహం మధ్య ఎక్కువ అలసట చెంది చాలా కోపపడ్డాడు. 102వ సర్గ. మిగతా విషయాలు రేపు తెలుసుకుందాం.